శ్రీమాత్రే నమః. తిరుప్పావై దివ్య ప్రబంధము నుండి 10వ పాసురాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గోదాదేవ్యై నమః. భక్తులకు నమస్సుమములు. మార్గశిర మాసంలో ఆండాళ్ దేవి దివ్య అనుగ్రహంతో ఈరోజు మనం వినబోతున్నాం తిరుప్పావై 10వ పాసురం. నోతృ స్వర్గం అనేటటువంటి పాసురాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ పాసురంలో వ్రత శక్తి, త్యాగభావం, భక్తితో లభించే దివ్య ఫలాలు మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. మొదటి 5 పాసురాలను శుద్ధివ్రతంగాను, తరువాతి 5 పాసురాలను బుద్ధివ్రతంగాను చెప్పటం జరిగింది. 6, 7, 8, 9 పాసురాలలో గోపికలందరికన్నా కూడా విశేషమైన, విశిష్టమైన, ప్రత్యేకమైన గోపికను ఈరోజు మనం నిద్రలేపుతున్నాం. ఎందుకంటే అంతకు ముందే ఈమె ఆ వ్రతం చేసిందట. ఆ వ్రత ఫలితాన్ని కూడా అనుభవిస్తూ ఆ స్వామిని పొంది నిద్రపోతూ ఉందట. కాబట్టి ఆండాళ్ తల్లి మిగిలిన గోపికలందరూ కలిసి ఈమె స్వామిని పొందిన గోపిక కాబట్టి, స్వామికి ఇష్టమైన గోపిక కాబట్టి ఆమెను తోడ్కొని వెళితే స్వామిని మనం తొందరగా పొందవచ్చు. కాబట్టి ఈమెను కూడా తీసుకొని వెళితే స్వామి మనల్ని కూడా తొందరగా అనుగ్రహిస్తారు. స్వామి అనుగ్రహాన్ని పొంది స్వర్గంతో సమానమైన సుఖాన్ని అనుభవిస్తూ నిద్రపోతున్నటువంటి ఈ గోపికను 10వ పాసురంలో ఏ విధంగా నిద్ర లేపుతున్నారో, మేల్కొల్పుతున్నారో తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. పాసుర పఠనం. నో తుచ్చువరక్కం புகுகின்றவம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துளாய் முடிநாராயணன் நம்மாள் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பொண்டொரு நாள் கூத்தத்தின் வாய் விழுந்த கும்பகரணன் தோத்துமுனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் ஆருக்களமே தேத்தமாய் வந்து తిర ఏలో రెంబావాయ్. పదార్థ అర్థం. నోత్తు నోము నోచి, వరక్కం స్వర్గం లాంటి అనుభవాన్ని, పుగుగిండ్రవన్మనాయ్ అంటే అనుభవిస్తున్నా, అంటే స్వర్గం లాంటి అనుభవాన్ని అనుభవిస్తుందట. ముత్తమం అంటే మాటైనా తారాలో పలుకలేవా. వాసల్ అంటే వాకిలి. తెరవాధార్ అంటే తెరవకపోయినను, వాకిలి తెరవకపోయినా. నాత్తత్తుళ్ళాయ్ అంటే నాత్తు అంటే పరిమళించుతున్నటువంటిది అని అర్థం. ఏ పరిమళమట? తుళ్ళాయ్ తులసి మాలలచే అలంకరింపబడినటువంటి ఆ తులసి మాలల యొక్క వాసన బయటకు పరిమళింపజేస్తూ ఉందట. ముడి కిరీటం గల నారాయణన్ ఆ నారాయణుడు నమ్మాళ్ మా చేత పొత్తప్పరై అంటే పొత్త అంటే మంగళం పాడితే చాలు, మేము వచ్చి మంగళం పడితే చాలు. పరై పరమును ఇచ్చేటటువంటి వాడైనా, పరము అంటే ఆ స్వామి ప్రసాదించేటటువంటిది, ఆ పరాన్ని ఇచ్చేటటువంటి ఆ నారాయణుని మంగళం పాడితే పుణ్యనాళ్ పుణ్యమైనటువంటి స్వరూపుడైనటువంటి వానిచే, పుణ్యస్వరూపుడైన వాడు అని అర్థం. పన్నుం అంటే పూర్వము, వరుణాళ అంటే ఒకరోజు, కుత్తత్తిన్ అంటే మృత్యువు యొక్క వాయ్ నోటిలోని విళుందు పడిన, కుంభకర్ణునం అంటే కుంభకర్ణుడి యొక్క తొత్తుమునక్కే కుంభకర్ణుడుని ఓడిపోయినటువంటి, పెరుందుయిల్ అంటే నీకు తన గాఢ నిద్రను తాన్ తందానో ఇచ్చాడా ఏంటి? ఆ కుంభకర్ణుని యొక్క నిద్ర గాని నీకు ఇచ్చాడా ఏంటి? ఆత్త ఆ
అనందులుడయ్యాయ్, ఆత్త అనందులుడయ్యాయ్ అంటే ఎక్కువ నిద్రమత్తు కలదానా, అరంగులమే ఓ భూషణం వంటిదానా, ఆ నిద్రనే భూషణంగా ధరించావా ఏంటి? నీవు దొరకని ఒక అరుదైన భూషణం లాంటి దానివి. తేత్తాయాయ్ అంటే మత్తు నుండి మానుకో. వందు వచ్చి, ఆరా అంటే ఆ తలుపులను తీయి. ఏలో రెంబావాయ్ ఇది మా వ్రతమై ఉన్నది. ఓ జనులారా, వ్రతమునకు సంసిద్ధులవ్వండి, రండి లేచి రండి అని చెప్తూ ఆండాళ్ళమ్మ పలుకుతూ ఉన్నారు. పదార్థ భావం ఏమంటే భక్తితో చేసిన వ్రతం స్వర్గానికే కాదు మోక్షానికి దారితీస్తుందని అర్థం. పాసుర భావం ఇక్కడ ఆండాళ్ తల్లి గోపికలు ఈ విధంగా పిలుస్తున్నారట. గోపికను మేలుకొల్పుతూ, మేము రాకముందే నోము నోచావు, దాని ఫలితాన్ని కూడా సుఖానుభవాన్ని కూడా పొందావు. ఓ తల్లి, తలుపు తెరువు. పోనీ తెరవకపోతే తెరవకపోయావు కానీ మేము ఇంతగా పిలుస్తున్నాం కదా, మాట అయినా పలకవా? మాకు ఆ పరిమళంతో అనుభూతిని కోరుతున్నాం. ఎటువంటి అనుభూతి అనుకుంటున్నావు? పరిమళం తులసి మాలలు ధరించినటువంటి కిరీటం గల ఆ నారాయణుని, ఆ శ్రీకృష్ణుని యొక్క పరిమళం మాకు ఇక్కడ వరకు వస్తుంది. ఆయన ఎటువంటి వారంటే ఏమీ లేని మా వంటి వారు కూడా మంగళం పాడినా చాలు ఆ పరా అనే పురుషార్థాన్ని అలా ఇచ్చేసే దయాళుడు ఆయన. అటువంటి ఆయన నీ దగ్గర ఉన్నాడని తెలుసు ఇటు వచ్చాము. ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తు అయినటువంటి గాఢ నిద్రను నీకు బహుమతిగా ఇచ్చాడా ఏమిటి? ఇంత అధికమగు నిద్ర మత్తు వదలని ఓ తల్లి, మా అందరికీ శిరోభూషణమైన దానా అంటూ, ఎందుకంటే ఆ గోపిక అప్పటికే శ్రీకృష్ణునితో అనుభవం పొందేసింది, శ్రీకృష్ణునితో ఆనందాన్ని పొందింది కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహం కూడా పొందింది. ఆ గోపిక తోడుగా ఉంటే మనందరికీ కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క అనుభవాన్ని తేలికగా పొందే అవకాశం ఉంది. అందుకే ఆమెను పొగుడుతూ ఉన్నారన్నమాట. మాకందరికీ శిరోభూషణమైనటువంటి దానా, నిద్ర నుండి లేచి మైకాన్ని వదిలించుకొని తేరుకుని వచ్చి కాస్త తలుపు తెరువమ్మా. నీ నోరు తెరిచి మాట్లాడు. ఆ తలుపు తీసి నీ దర్శనాన్ని మాకివ్వమంటూ ఆ గోపికను కూడా ఈ మార్గశీర్ష వ్రతాన్ని చెయ్యడానికి రమ్మని మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఈ పాసురంలో ఆ గోపికను పిలుస్తున్నారు. ఆండాళ్ గారి సందేశం ఏమంటే వ్రత మహిమను గురించి చెప్తున్నారు. వ్రతం అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, కేవలం నియమాలు కాదు. మనస్సు శుద్ధిగా ఉండాలి, ఆలోచనలను నియంత్రించగలగాలి, భగవంతునిపై సంపూర్ణ శరణాగతి ఉండాలి. ఇలాంటి వ్రతమే నిజమైన వ్రతం. త్యాగభావం భక్తి. ఈ పాసురంలో త్యాగం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన జీవితంలో అహంకారము, కోపము, అసూయ ఈ మూడింటిని త్యాగం చేయాలి. అలా త్యాగం చేయడం వల్ల మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు అడుగులు వేయగలుగుతాం, భగవంతునికి దగ్గర అవ్వగలం. త్యాగం ఉంటేనే భక్తి వికసిస్తుంది, మన జీవితానికి మంచి సందేశాన్ని ఇస్తుంది ఈ పాసురం. ఈ పాసురం మనకేం చెప్తుంది అంటే నియమం జీవితం క్రమంలో ఉంచుతుంది, భక్తి మనస్సుకు శాంతినిస్తుంది, వ్రతం ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. భక్తితో బ్రతికిన జీవితం అదే నిజమైన స్వర్గం. ఫలశ్రుతి. ఈ పాసురం నిత్యము వినేవారికి మనస్సు నియంత్రణలో ఉంటుంది, చెడు అలవాట్లు తగ్గుతాయి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, కష్టాల్లో ధైర్యం కలుగుతుంది, భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. ముగింపు. ఈరోజు మనం తిరుప్పావై 10వ పాసురాన్ని అంటే నోతృ స్వర్గం అనే పాసురాన్ని తెలుసుకున్నాం. వ్రతము యొక్క ఆధ్యాత్మిక మహిమ తెలుసుకున్నాం. రేపటి రోజున అనగా తిరుప్పావై 11వ పాసురము కాట్రుక్కరై అనే పాసురాన్ని తెలుసుకుందాం. శరణాగతితో భగవంతుని వేడుకుందాం. శరణాగతి భావంతో మళ్ళీ మనమందరం కలుసుకుందాం భాగవతులమై.
ఓం నమో నారాయణాయ. శ్రీ గోదాదేవ్యై నమః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈ పాసురం మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. తెలియని విషయాలు మరెన్నో తెలుసుకుంటారు. ఈ పాసురాన్ని మనం విని తరించినట్లుగానే మన స్నేహితులకు, మన బంధువులకు కూడా షేర్ చేసి వారు కూడా వినేలా చేద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శుభం భూయాత్.